Hello students, welcome to my next class of strength of materials. సో ఈ క్లాస్లో మన టాపిక్ వచ్చేసి యూనిఫామ్ బెండింగ్ రిలేటెడ్ డిఫ్లెక్షన్. సో దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసుకుంటే ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ బీమ్ హ్యాస్ టు బి డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు లిమిట్ ద బేరింగ్ మూమెంట్. అంటే బీమ్ ఏదైతే క్రాస్ సెక్షన్ ఉంటుందో, ఒకటి లాంగిట్యూడల్ సెక్షన్ ఉంటుంది, ఒకటి క్రాస్ సెక్షన్ ఉంటుంది, అంతే కదా. దాని క్రాస్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా డిజైన్ చేయాలంట. ఇట్ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు లిమిట్ ద బెండింగ్ మూమెంట్ని ట్యాకిల్ చేయడానికి దాని దగ్గర సరిపడా స్ట్రెంగ్త్ ఉండాలి. ఓకే, అండ్ షియర్ ఫోర్స్, అండ్ అదేవిధంగా బెండింగ్ మూమెంట్తో పాటు షియర్ ఫోర్స్ని కూడా ట్యాకిల్ చేసే విధంగా ఉండాలి. దట్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద బీమ్. ఓకే, ఆబ్వియస్లీ ఎప్పుడైతే బీమ్ పైన లోడ్స్ డెవలప్ అవుతాయో షియర్ ఫోర్సెస్, బెండింగ్ మూమెంట్స్ అనేది రావడం కామన్ అనమాట. దిస్ క్రైటీరియన్ ఈజ్ నోన్ యాజ్ ద స్ట్రెంగ్త్ అండ్ క్రైటీరియన్ ఆఫ్ డిజైన్. సో ఎంతైతే మనకు స్ట్రెంగ్త్ అవసరం ఉంటుందో ఆ క్రైటీరియాని, ఆ క్రైసిస్ని పోగొట్టడానికి, ఏ క్రైసిస్ అది ఫెయిల్యూర్ అంటే బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్సెస్ ఏవైతే వస్తాయో, ఓకేనా, ఆ స్ట్రెంగ్త్ మనకు దానికి సరిపడా అవసరం ఎంతైతే కావాలో దాన్ని మనం స్ట్రెంగ్త్ క్రైటీరియన్ అని చెప్పేసి అంటాము. సో అనదర్ క్రైటీరియన్ ఫర్ బీమ్ డిజైన్ ఈజ్ దట్ ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ ఏ గివెన్ పర్మిసిబుల్ లిమిట్. సో పర్మిసిబుల్ లిమిట్ కంటే కూడా ఈ బీమ్ డిజైన్ అనేది మించకూడదన్నమాట. ఓకే, అనదర్ క్రైటీరియన్ ఫర్ బీమ్ డిజైన్ ఇస్ దట్ ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్ అనేది దాని యొక్క లిమిట్ని కంటే మించకూడదు. లిమిట్స్ ఎలా ఉంటాయి, డిఫ్లెక్షన్ ఎలా చెప్తారు, స్పాన్ బై డెప్త్ రేషియో అనేది బేసికల్లీ టైప్ ఆఫ్ బీమ్ బట్టి చెప్తారు, అంతే కదా. సింప్లీ సపోర్టెడా, క్యాంటిలివరా, కంటిన్యూస్. ఓకే, సింప్లీ సపోర్టెడ్ అయితే 20, క్యాంటిలివర్ అయితే 7, కంటిన్యూస్ బీమ్ అయితే 26. ఈ విధంగా స్పాన్ టు డెప్త్ రేషియో అనేది మించకూడదు. అండ్ ద బీమ్ మస్ట్ బి స్టిఫ్ ఎనఫ్ టు రెసిస్ట్ ద డిఫ్లెక్షన్ కాజ్డ్ డ్యూ టు లోడింగ్ వల్ల డిఫ్లెక్షన్ వస్తుంది, బెండింగ్ వస్తుంది, అండ్ అదేవిధంగా షేర్ వస్తుంది. సో బీమ్ అనేది ఎలా ఉండాలంట, ఇట్ మస్ట్ బి స్టిఫ్ ఎనఫ్, ఆ డిఫ్లెక్షన్ని తట్టుకోగలిగే విధంగా, ఆ డిఫ్లెక్షన్ రాకుండా చేసే విధంగా సరిపడా స్టిఫ్నెస్ అనేది దాంట్లో ఉండాలన్నమాట. దిస్ క్రైటీరియన్ ఈజ్ నోన్ యాజ్ ద స్టిఫ్నెస్ క్రైటీరియన్ ఆఫ్ ద డిజైన్. ఓకే, అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్స్ ఎనీ బీమ్ బెండ్స్ అండ్ సఫర్స్ డిఫ్లెక్షన్ అట్ వేరియస్ పాయింట్స్ అలాంగ్ ద లెంగ్త్. త్రూ అవుట్ ద లెంగ్త్ వేరియస్ లోడ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి కదా. ఓకే, అండ్ ఈ విధంగా ఏమవుతుంది, డిఫ్లెక్షన్కి ఆ బీమ్ అనేది సఫర్ అవుతుంది. ఓకే, అలాంగ్ ద లెంగ్త్ at various points. Okay, the deflection is caused by the bending moment acting at various sections of the beam. Various sections దగ్గర బెండింగ్ మూమెంట్ ఏదైతే వస్తుందో దానివల్ల కూడా డిఫ్లెక్షన్ వస్తుంది. సో డిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో కాజ్డ్ డ్యూ టు షియర్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ స్మాల్. డిఫ్లెక్షన్ షియర్ వల్ల కూడా వస్తుంది. ఓకే, బెండింగ్ మూమెంట్ వల్లనే కాదు, షియర్ వల్ల కూడా వస్తుంది, కాకపోతే మ్యాగ్నిట్యూడ్ అనేది దాని స్మాల్. అంటే రీజన్ ఏదైతే డిఫ్లెక్షన్కి కాజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మేజర్లీ బెండింగ్ మూమెంట్ అనమాట. సమ్ పార్ట్ షియర్ కూడా ప్లే చేస్తుంది. ఓకే, కంపేర్ టు దట్ డ్యూ టు బెండింగ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ జనరలీ నెగ్లెక్టెడ్. సో షియర్ వల్ల ఏదైతే బెండింగ్ వస్తుందో దాన్ని నెగ్లెక్ట్ చేయబడింది. షియర్ వల్ల ఏదైతే డిఫ్లెక్షన్ వస్తుందో అది బెండింగ్కి కంపారిటివ్లీ తక్కువ వస్తుంది అనమాట. అంటే బెండింగ్ వల్ల వచ్చే డిఫ్లెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, షియర్ వల్ల వచ్చే డిఫ్లెక్షన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయబడుతుంది. ఓకే, బేసికల్లీ వాట్ ఈస్ డిఫ్లెక్షన్ అంటే ఏందో చూసుకున్నట్టయితే ద వర్టికల్ డిస్టెన్స్ ఇన్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ అంటే ఏంది, ఎక్కడైతే లోడ్స్ ఇండ్యూస్ అవుతాయి, ఓకేనా, ఇండ్యూస్ అవుతూ ఉంటాయో ట్రాన్స్ఫర్ డైరెక్షన్లోనే కదా. అంటే దాని యొక్క లాంగిట్యూడల్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దానికి పర్పెండిక్యులర్గా ఏవైతే లోడ్స్ వస్తాయో, దానికి పర్పెండిక్యులర్ ఏదైతే డైరెక్షన్ ఉంటుందో, డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం ట్రాన్స్ఫర్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ద వర్టికల్ డిస్టెన్స్ ఇన్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ బిట్వీన్ పొజిషన్స్ ఆఫ్ యాక్సెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లోడింగ్ అట్ ద సెక్షన్ ఆఫ్ ద బీమ్. లోడింగ్ చేయకముందు అండ్ లోడింగ్ చేసిన తర్వాత ఏదైతే పొజిషన్స్ ఉంటాయో యాక్సెస్లో వాటి మధ్యలో, ఓకేనా, వర్టికల్ డిస్టెన్స్, ఓకే, పొజిషన్స్ మధ్యలో వర్టికల్ డిస్టెన్స్ని మనం ట్రాన్స్ఫర్ డైరెక్షన్లో మెజర్ చేస్తామన్నమాట. దాన్నే మనం డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్ అట్ దట్ సెక్షన్ అని చెప్పేసి అంటాము. ఓకే, ద వర్టికల్ డిస్టెన్స్ ఇన్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ బిట్వీన్ పొజిషన్స్ ఆఫ్ యాక్సెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లోడింగ్ అట్ ద సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్ అట్ దట్ సెక్షన్. జనరల్లీ ఈ డిఫ్లెక్షన్ అనే టర్మ్ని మీరు ప్రాక్టికల్ లాంగ్వేజ్లో మీకు ఎలా చెప్పాలంటే
ఒక బుల్లెట్ గన్ నుంచి ఫైర్ చేయబడింది, ఓకేనా, అజ్యూమ్ చేయండి. ఫర్ సపోజ్ ఒక బుల్లెట్ని షూట్ చేసాము. సో ఎదురుగా ఆపోజిట్ సైడ్ ఉన్నవాడు ఎవరైతే బుల్లెట్ని ఫేస్ చేస్తున్నాడో అతను ఆర్మర్ పట్టుకొని ఉన్నాడు అనమాట. అంటే ఏదైనా షీల్డ్ పట్టుకొని ఉన్నాడు, ఓకేనా, స్టీల్తో చేయబడిన ఆర్మర్తో ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో అది ఆ ఆర్మర్కి తగలంగానే, ఓకేనా, దాని యొక్క యాక్సెస్ అనేది చేంజ్ అవుతుందా లేదా, అంటే దాని యొక్క స్ట్రైట్ పాత్ ఏదైతే ఉందో, ఫిక్స్డ్ పాత్ ఏదైతే ఉందో దాన్ని గుద్దేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోతుందా లేదా, ఓకేనా. సిమిలర్లీ అదేవిధంగా, లేకపోతే మీ వెహికలే చూసుకోండి, వెహికల్లో మీరు స్ట్రైట్గా వెళ్తున్నారు, దేన్నైనా మీరు సడన్గా గుద్దేశారనుకోండి, దాని హ్యాండిల్ అనేది టర్న్ అయిపోతుందా లేదా. సిమిలర్లీ ఆ యొక్క మెయిన్ కోర్స్ నుంచి, స్ట్రైట్ కోర్స్ నుంచి టర్న్ అయిపోవడమే ఎస్పెషల్లీ దాన్నే మనం డిఫ్లెక్ట్ అయిపోవడం అని చెప్పేసి జనరల్ లాంగ్వేజ్లో అంటారు. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో కూడా ఏదైనా బీమ్లో మనం కన్సిడర్ చేసేటప్పుడు, ఓకేనా, ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో లోడ్స్ అనేవి అప్లై అవుతారు కదా, అప్పుడు దాంట్లో వర్టికల్ డిస్టెన్స్లో చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సమ్ వర్టికల్ డిస్టెన్స్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది, ఓకే, ట్రాన్స్ఫర్ డైరెక్షన్లో. దాన్నే మనము డిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాము. సో ఇది రిఫ్లెక్షన్. సెకండ్ వచ్చేసి ఎలాస్టిక్ కర్వ్ సంబంధించి మనం స్టడీ చేస్తాం. అండ్ అదేవిధంగా దీన్ని మనం డిఫ్లెక్షన్ కర్వ్ అని చెప్పేసి కూడా అంటాం. సో బేసికల్లీ ఏంటంటే ఇది ద న్యూట్రల్ యాక్సిస్ ఇన్ ఇట్స్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ ఆఫ్టర్ లోడింగ్ ఆఫ్ ద బీమ్. బీమ్ని లోడ్ చేసిన తర్వాత న్యూట్రల్ యాక్సిస్ దాని యొక్క డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్న తర్వాత, ఓకే, న్యూట్రల్ యాక్సిస్ దాని యొక్క డిఫ్లెక్టెడ్ పొజిషన్లో, అంటే బీమ్ని లోడ్ చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎలాస్టిక్ కర్వ్ అని చెప్పేసి అంటాము. ఆ న్యూట్రల్ యాక్సిస్ని మనము ఎలాస్టిక్ కర్వ్ లేకపోతే డిఫ్లెక్షన్ కర్వ్ అని చెప్పేసి అంటాం. అంటే బీమ్ని లోడ్ చేసిన తర్వాత బేసికల్లీ న్యూట్రల్ యాక్సిస్ యొక్క మన డిఫ్లెక్టెడ్ పొజిషన్ చూసుకుంటే దాంట్లో సమ్ కర్వేచర్ అనేది వచ్చేసి ఉంటుంది. సో అది బేసికల్లీ ఎలాస్టిక్ కర్వ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్లోప్ అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో కూడా స్లోప్ అంటే ఏందో చదివాము. అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మనం దీన్ని గ్రేడియంట్ అనే టర్మ్తో చదివాము. బేసికల్లీ గ్రేడియంట్ అన్నా కానీ స్లోప్ అన్నా కానీ ఒకటి. సో ద స్లోప్ ఆఫ్ ద బీమ్ అట్ ఎనీ సెక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఎట్ దట్ సెక్షన్ టు ద యాక్సిస్ ఇన్ ఇట్స్ రిఫ్లెక్టెడ్ పొజిషన్. ఓకే, సో ద స్లోప్ అంటే ఏంటంట, ఎనీ సెక్షన్ దగ్గర, అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ మీరు డ్రా చేస్తూ ఉన్నారనుకోండి, లేకపోతే మీరు ఏదైనా వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు, స్ట్రైట్ రూట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, సడన్గా దాంట్లో ఆ రూట్లో డిఫ్లెక్షన్ అనేది వచ్చేసింది, అంటే సమ్ సార్ట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది వచ్చేసింది. సో అదొక కర్వీ ఫామ్లో ఉంటుంది కదా, ఒక కర్వీ ఫామ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ కర్వ్కి మనం టాంజెంట్ డ్రా చేస్తామో విత్ రెస్పెక్ట్ టు దట్ హారిజాంటల్ ఏదైతే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఫామ్ అవుతుందో దాన్నే మనం స్లోప్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్, ఫ్లెక్చరల్ రిజిడిటీ, ద ప్రోడక్ట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంది, మొమెంట్కి మొమెంట్ అన్నమాట. బేసికల్లీ చెప్పాలంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంకో మాటలో ఎలా చెప్పారంటే, బేసికల్లీ ఇప్పుడు ఎర్త్ తన ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటుంది కదా, అంటే ఒక యాక్సిస్లో, పర్టికులర్ యాక్సిస్లో అది రొటేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా, ఓకేనా. సో ఇప్పుడు దానికి సర్టెన్ స్పీడ్ ఉంది. అండ్ ఏవైతే సర్క్యులర్ పాత్స్లో రొటేట్ అవుతూ ఉంటాయో వాటి యొక్క యాక్సలరేషన్స్ని ఏమని చెప్పేసి అంటాము, మనం యాంగ్యులర్ యాక్సలరేషన్స్ అని చెప్పేసి అంటాము. సో ఆ యాంగ్యులర్ యాక్సలరేషన్ని రెసిస్ట్ చేసే విధంగా, ఓకే, ఏదైతే రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందో దాన్నే మనము, ఏదైతే రెసిస్టెన్స్ మనకు అవసరమో దాన్నే మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలాస్టిక్ కర్వ్. ఎలాస్టిక్ కర్వ్కి ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఈఐ ఇంటూ d²y/dx² ఈజ్ ఈక్వల్ టు m. ఓకే, ఈ అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దిస్ విల్ బీ ఈక్వల్ టు ద మూమెంట్. సో ఈ డిఫ్లెక్షన్లో, సో యాక్సిస్ ఆఫ్ ద బీమ్ ఈజ్ హారిజాంటల్ బిఫోర్ లోడింగ్. యాక్సిస్ ఆఫ్ ద బీమ్ అనేది లోడింగ్ కంటే ముందు హారిజంటల్గా ఉంటుంది. ఓకే, డిఫ్లెక్షన్ డ్యూ టు షియర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పాను కదా, బెండింగ్ మూమెంట్ వల్ల ఏదైతే డిఫ్లెక్షన్ వస్తుందో అది కన్సిడర్ చేయబడుతుంది, బట్ షియర్ ఫోర్స్ వల్ల నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ ఏంటంటే, అంటే బెండింగ్ ఈక్వేషన్ మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 1లో చదువుకొని ఉంటాం కదా, మూమెంట్ని కానీ అండ్ అదేవిధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని కానీ లేకపోతే స్ట్రెసెస్ని కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే m/i ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై y ఈజ్ ఈక్వల్ టు
సిగ్మా అంటే ఇది ఇక్కడ బెండింగ్ స్ట్రెసెస్ అనమాట. సిగ్మా బై వై ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్. సో ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచరు అండ్ మిగతా అన్ని టర్మ్స్ తెలిసినవే. ఓకే, వై అంటే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, మూవింగ్ ఫర్దర్, సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ అప్లికబుల్ అండ్ ఆల్ ద అజంప్షన్స్ మేడ్ ఇన్ సింపుల్ బెండింగ్ థియరీ ఆర్ వ్యాలిడ్. ఏవైతే సింపుల్ బెండింగ్ థియరీలో అజంప్షన్స్ చేసుకుంటామో అవన్నీ దీంట్లో వ్యాలిడ్ అన్నమాట. ఓకే, దాంట్లో డిఫ్లెక్షన్లో చేసే అజంప్షన్స్లో ఇది కూడా ఒక అజంప్షన్ అన్నమాట. సింపుల్ బెండింగ్ థియరీలో ఏవైతే అజంప్షన్స్ చేసామో అవన్నీ వ్యాలిడ్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ అనేది అప్లికేబుల్ అనమాట. మెటీరియల్ ఆఫ్ ద బీమ్ ఈజ్ హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ బై హుక్స్ లా. హోమోజీనియస్ మెటీరియల్ అండ్ ఐసోట్రోపిక్, అదేవిధంగా స్ట్రెంగ్త్. అంటే మనం యూనిట్ 1 డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం కదా హోమోజీనియస్ మెటీరియల్స్ అంటే ఏంది అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటే ఏంది. హోమోజీనియస్ అంటే బేసికల్లీ ఆల్ పాయింట్స్ దగ్గర సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే విధంగా, అండ్ ఐసోట్రోపిక్ అంటే ఆల్ డైరెక్షన్స్ దగ్గర సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తే ఐసోట్రోపిక్ అని చెప్పేసి అంటారు. హుక్స్లా విత్ ఇన్ ద ప్రమోషనాలిటీ లిమిట్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్, లేకపోతే స్ట్రెస్ విల్ బి ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇంటూ స్ట్రెయిన్, ఈ విధంగా. సో ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ సేమ్ ఇన్ కంప్రెషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టెన్షన్. టెన్షన్లో కూడా అండ్ కంప్రెషన్లో కూడా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ సేమ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. ఏదైనా ప్లేన్ సెక్షన్ తీసుకున్నాము, అది బెండింగ్ ముందు కూడా అండ్ బెండింగ్ తర్వాత కూడా దాని యొక్క ప్లేన్ సెక్షన్ సేమ్గా ఉంటుంది. అంటే దాని యొక్క న్యూట్రల్ యాక్సిస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు అన్నమాట. అంటే లోడ్ అప్లై చేయకముందు ఎక్కడైతే న్యూట్రల్ యాక్సిస్ పొజిషన్ ఉంటుందో సేమ్ అక్కడే లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా బెండింగ్ వచ్చిన తర్వాత కూడా అదే పొజిషన్లో దాని యొక్క ఆ న్యూట్రల్ యాక్సిస్ పొజిషన్ అనేది ఉంటుంది అన్నమాట.